పడిపోయే ప్రజలు కాదు, సినిమా యాక్టర్లకు ఏదో ఫోజులకు హంగామాకు పడిపోయేటువంటి ప్రజలు కాదు, చైతన్యవంతులు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలకు ఎప్పుడు కర్రగాల్చి వాత పెట్టానో తెలుసు. తెలంగాణ ప్రజలు ఎంత చైతన్య స్ఫూర్తితో ఉంటారు అనే విషయాన్ని ఈ తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలుగుదేశం పార్టీకి అతి ఇంకా ముఖ్యంగా తెలుసు. తెలుగుదేశం పార్టీకి బతుకునిచ్చింది తెలంగాణ ప్రాంతమే ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ చేసిన అన్యాయాన్ని తెలంగాణ ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారు. ఇది ఇంకోటి జనసేన అంటున్నారు. జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఆంధ్రలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఆయన కలిసి వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి ఆ కమ్యూనిటీ అక్కడ కలిసి వచ్చింది. ఇక్కడ అదే బలమైన కమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఆ కమ్యూనిటీ మొత్తం కూడా వస్తుందేమో అనే ఒక భ్రమలో వీళ్ళు ఒక కొత్త రకమైనటువంటి నినాదాన్ని తెర మీకు తీసుకొచ్చుకున్నారు. కానీ ఇక్కడ సినిమా అందాలకు చందాలకు ఇక్కడ పడిపోయేటువంటి మీరు మాట్లాడుతున్నా ఇంకా సినిమా యాక్టర్ అనే పరిస్థితి ఉందా? ఆ సినిమా యాక్టర్ నుండి పరిపూర్ణంగా రాజకీయ నాయకుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు వీళ్ళు ఆ సినిమా చరిష్మాని ఇంకా వాడదామనే ఉద్దేశంతో తెలంగాణలో అనుకుంటున్నారు. చరిష్మా అక్కర్లేదు పవన్ కళ్యాణ్ గారికి. వినండి, పొలిటీషియన్ గా సుపరిచితులు అయినాక ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు అన్ని గుర్తుంటాయని నేను చెప్తున్నా. నేను ఫస్టే చెప్పిన, తెలంగాణ ప్రజలు అచేతన స్థితిలో లేరు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు, వాళ్ళకి అన్నీ తెలుసు, ఎవరిని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి అని చెప్పి. వీళ్ళతో పాటు మళ్ళీ బీజేపీకి వీళ్ళు పోతే ఉన్న క్రెడిబిలిటీ కూడా అంతో మాత్రం ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఉన్నది కూడా ఉన్నది పోతుంది, ఉంచుకున్నది కూడా పోతుంది అనే స్టేజ్ బీజేపీకి నష్టం జరుగుతుంది అంటున్నారు. 100% అదే జరగబోతుంది. రేపు పొద్దున అట్లాంటి జరిగితే 100% అదే జరుగుతుంది. జరిగితే మీకు మంచిదే కదా అది. 100% ఏమంటున్నాము, ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి సిద్ధాంతాలకు కానీ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు కానీ ప్రజలు తోడుగా ఉంటారు అనేది మొన్న నిరూపించిండ్రు. రాబోయే రోజులు కూడా చెప్తారు. ఈరోజు కొందరికి చేదుగా అనుభవించవచ్చు కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలు. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి తీసుకోలేనటువంటి నిర్ణయాలు కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకు అని అంటే, గతంలో కబ్జాలు చేసింది ఎవడయ్యా అంటే అప్పుడు 10 ఏళ్ళు అధికారంలో ఉండి చేసినటువంటి దుర్మార్గులు వచ్చి మొత్తం హైదరాబాద్ని కొల్లగొట్టుకున్న వాళ్ళంతా వచ్చి అక్రమంగా చెరువుల కాడ భూములు కబ్జాలు చేశారు. కాబట్టి ఆ భూములు పోయిన వాళ్ళకు కడుపుల మంట ఉండొచ్చు, ఆ మంటల్లో మాట్లాడుతుండొచ్చు. కానీ దానివల్ల ఎన్ని వేల కుటుంబాలు రావు గారు నేను చెప్పాక మాట్లాడాలి. మీరు చాలా మాట్లాడారు ఇంతకుముందు. నేనేమంటున్నా, రావు గారు ఎవరు తీయాలి? చెప్పండి. ఎవరు సంపన్నుడు పూర్తిగా ఉన్నటువంటి వాడు ఒక బలవంతుడు అక్కడ ఆక్రమించుకుంటే బలవంతులు అది చేత కాదు. పేదవాళ్ళ ఇంటి గుళ్ళు కొట్టి సామాన్లు బయట పడేస్తారు. ఓఎస్సీ కాలేజ్ కొల్లగొడుతుంటే వాళ్ళది ఏమైతుంది, అకాడమిక్ ఇయర్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఓఎస్సీ కాలేజ్ గుళ్ళు కొట్టేది. అంటే పేదవాళ్ళ నుంచి పుస్తకాలు కూడా వండిన అన్నం కూడా తీయకుండా బయట పడిస్తే పేదవాళ్ళ ఉన్నటువంటి పిల్లలు ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ ప్రాబ్లం కాదా? ఏమైతుంది? ముఖ్యమంత్రికి అక్రమం చేసిన ప్రతి ఒక్కరిని గులగొట్టమని చెప్పండి. వ్యతిరేకం కాదు, పార్షాలిటీ చూపించొద్దు. పేదవాడిని ఒకవైపు ధనవంతుని ఒకవైపు కాదు. రైట్ రవి గారు, ఇక్కడ ఎలాగో ఆయన లేవనెత్తారు టాపిక్. ఖచ్చితంగా బలవంతుల్ని ఎలా అయితే ఇది చేస్తున్నారో వాళ్ళకన్నా ఎక్కువగా పేదవాళ్ళ మీద పడుతున్నారు. అక్కడే వ్యతిరేకత వచ్చింది కదా అనే ప్రశ్నకి ఏం చెప్తారు? ఎందుకు నోటీసులు ఇవ్వకుండా రోడ్డు మీద పడేస్తున్నారు? మనం మాట్లాడడం ఇదే టాపిక్. హైడ్రా అనేది రేపటి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి బ్రహ్మాండమైనటువంటి స్కీము. మూసి ప్రక్షాళన కూడా ఈరోజు హైదరాబాద్ వైపు ప్రపంచం మొత్తం చూస్తుంది. మొత్తానికి కూడా ఒక మంచి వాతావరణం ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ప్రాంతం హైదరాబాద్. కాబట్టి హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ సిటీగా కూడా తయారు కావడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో హైదరాబాదుకు ఇంకా అత్యున్నతమైనటువంటి పరిసరాలన్నింటినీ కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. సో దాంట్లో కొన్ని జరుగుతున్న క్రమంలో కొన్ని ఇబ్బందులు ఉంటే వాటికి ఆల్టర్నేట్గా ప్రభుత్వం వాళ్ళకి ఏం చేయాలన్నా చేస్తుంది అంతే.
దాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగాలి. దాంట్లో మనము అన్ని రాజకీయ పార్టీలు కూడా చెప్తున్నాయి, మళ్ళీ చెప్పాలి ఆ పార్టీలు, రాజకీయ పార్టీలు మేము ఆ స్టాండ్లో మేము వ్యతిరేకము, మేము దీనికి అని చెప్పాలి. అట్లా చెప్పడానికి ఎవరికి దమ్ము ధైర్యం లేదు ఎవరికి. ఎందుకు అనంటే అది ప్రజాశ్రేయస్సు కోసం చేస్తున్నది అనే విషయము అందరికీ తెలుసు. ప్రజలే ఉల్టా తిరగబడతారు రేపు పొద్దున వీళ్ళ మీద. ఎందుకు అందరూ వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు కదా, అన్ని అది పార్టీల వాళ్ళు ఏంటంటే వచ్చి మీరు బీజేపీ పార్టీ వాళ్ళు బయటకు వస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు దమ్ము వస్తున్నారు. ధైర్యం ఎందుకు లేదు? ఓఎస్సీ కాలేజ్ కూర్చోడానికి హైడ్రాక్ తెలుగుదేశం ఎందుకు లేదు పార్టీ మరి? ఎందుకు వ్యతిరేకమా? దమ్ము లేదు? ఫస్ట్ అది కూర్చోండి దీపా మరి. గారు, మీ మొగతనం తెలుస్తుందా? హైడ్రాకి- మీకు దమ్ము ఉందా లేదా అనేది ఆలో తెలుస్తుంది. మీరు అవన్నీ మాట్లాడొద్దు ఓఎస్సీ సార్. కాలేజ్ గుల్లగొట్టినప్పుడు తెలుస్తుంది మీకు. సార్, మీరు అవన్నీ ఓఎస్సీ మాట్లాడొద్దు. కాలేజ్ గుల్లగొడితే మీకు అకాడమిక్ ప్రాబ్లం మీరు- అది సాకు చూపిస్తున్నారు మీరు కదా. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ప్రకారమే మాట్లాడుతున్నారా? పిల్లలకు బుక్స్ కూడా బయటకు తీసుకురా అక్కడ గుల్లగొట్టినప్పుడు పేదవాడి పిల్లల అకాడమిక్ ఇయర్ ప్రాబ్లం ఇది లేదా? ఆ ఇంపార్టెన్స్ మీకు లేదా? ఒకటే వీడియో చూసిండు సారు, ఆ ఒక్క మళ్ళీ వీడియో వీడియో చూస్తాం మరి సార్. రైట్. విజయార్య గారు, ఏదైతే కూటమి